కపిలుని కథ పరాశర మహర్షి మైత్రేయునికి, హనుమ 7వ అవతారానికి చెందిన కపిలుని కథను తెలియజేస్తున్నాడు. పూర్వకాలంలో గంగానది ఒడ్డున బారహస్పత్యపురం అనే గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదంగవిదుడు. దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషిస్తున్నాడు. రోజూ గంగా స్నానంతో పవిత్రుడు అవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడశాక్షరి మంత్రమైన నిష్టగా ధ్యానం చేసేవాడు. అవసరమైన శాకాలను సంపాదించి ఇంటికి చేరేవాడు. అనుకూలవతి అయిన భార్యలేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒక రోజు సువర్చల మనోహరుడు, భక్త వత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమైనాడు. హనుమ 4 భుజాలతో, చంద్రకాంతితో, తెల్లని యజ్ఞోపవీతంతో, నవరత్నాలతో ఉన్న కుండలాలతో, దుకూలంతో, ముత్యాలహారాలతో, ముంజ మేఖలంతో, జాంబవత, వినత, నీల పావన, గంధ మాదన, సుసేన, మైండ ద్వివిధులతో ప్రత్యక్షమైనాడు ఆంజనేయస్వామి. స్వామిని చూసిన ఆనందం, కపిలుడు దివ్యస్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు. ఆనందముతో మాటలు నోటి నుండి రాలేదు. కొంచెం సేపటికి తేరుకుని, స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు. జయచాపి సువర్చల రవిసుత దివ్యం చ హేమాంబరం మాణిక్యాంచిత కుండలే శ్రవణయోః కంఠే చ ముక్తావళి సుగ్రీవ అంగద గంధ మాదన ముఖః సత్పార్షదాః సంతి తే కిం దాస్యామి మనః ప్రియం హి హనుమాన్ సంపూర్ణ కామో భవాన్. సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి. మెడలో తెల్లని ముత్యాలహారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధ మాదనుడు మొదలైన హేమీలు నిన్ను ఎప్పుడు కొలుస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్ర భావం. ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. కపిలుడు హనుమతో అతని వెంట ఉన్న పరివారం వివరాలు తెలియజేయవలసినదిగా ప్రార్థించాడు. అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు అని, గైరికాది ధాతువులతో, బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని, మిగిలిన వారందరూ మహామహులేనని, వారంతా తనకు ఇరువైపులా ఉండే పార్షదులేనని, వారే జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు అని వివరించాడు. వీరంతా మహాబలాఢ్యులు, కార్యదక్షులు అని చెప్పాడు. కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ, కపిల, రోజూ నువ్వు నాకు అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగా మారింది. దానికి వాల సాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులు అవుతారు. వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమైనాడు. కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు. జరిగిన విషయానికి అంతా భార్యకు పూసగుచ్చినట్లు తెలియజేశాడు. ఆమె చాలా సంతోషించి,
ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇంక ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దని ఊరడించింది. అయినా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవటం చూసి మనసులోని బాధను బయటికి చెప్పింది. స్వామీ, మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు. వేద శాస్త్రాలన్నీ చదివారు. అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. మన పిల్లలకు కాని, నాకు కాని సరైన బట్టలే లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం. అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారం. మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో ఈ జీవితం అంతా గడిపేశారు. ఫలితం ఏమీ లేదు. ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమనే పట్టుకు పాకులాడుతున్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది. ఈ మాటలు భరించలేక భగవంతుని దూషించటం పాపమని హితవు చెప్పి అతడు లోపలి వెళ్ళిపోయాడు. ఇంతలో హనుమ ప్రత్యక్షమైనాడు. జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని, దానిని తెచ్చుకొని అనుభవింపమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనాడు మారుతి. ఈ విషయానికి భార్యకు చెప్పాడు. ఆమె నమ్మలేదు. మోసం అంది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిష్ఠూరాలాడింది. అతని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ, రేగు చెట్టు కింద ఉన్న ధన రాశులతో ఉన్న పెట్టెను బయటికి తీసి, దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు. కపిలుడు భయకంపితుడై, అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు. క్షమించమని ప్రార్థించాడు. కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి, ఆ పెట్టెను తానే నెత్తి పైకి ఎత్తుకొని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కౌగలించుకొని, నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమైనాడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్ర లేచి, తన ముందున్న అనంత ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది. తనను క్షమించమని భర్త కాళ్ల మీద పడింది. దైవాపచారానికి మన్నించమని హనుమను ప్రార్థించింది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోర్కెలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుజ్యం పొందాడు కపిలుడు. నమ్మిన వారికి నమ్మినంత సాయం ఇచ్చేవాడు ఆంజనేయుడు అని ఈ కథ మనకు తెలియజేస్తోంది.